హోంవర్క్ నోట్ పుస్తకాల్లో రాసుకోవడం, అలాగే గుర్తుంచుకోవడం, ఇలాంటి కోర్ క్వాలిటీస్ మనకి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉన్నవన్నీ కూడా ఇప్పుడు కొద్దిగా కనుమరుగైపోయి క్యాల్కులేటర్స్ వచ్చేసి ఓపెన్ ఎగ్జామ్స్ పెట్టేసే పద్ధతులు వచ్చేసి ఇవన్నీ. సో మీరు మాత్రం పాత పద్ధతులను నమ్ముతారు, ఎందుకంటే మనం మననం చేయడం మన సంస్కృతిలో ఒక భాగం. కొత్త పద్ధతులను అనుగుణంగా తీసుకెళ్తాం మేడం ప్లాట్ఫామ్ ని. డెఫినెట్ గా రెవల్యూషన్ తీసుకొస్తాం. ఇప్పుడు మీరు ఓపెన్ బుక్ ఎగ్జామ్ అన్నారు, మేము కూడా ఓపెన్ బుక్ ఎగ్జామ్ చేస్తాం. సమ్ ఎలిమెంట్ మా సిస్టమ్ లోనే మేము పెట్టాం. దాని నుంచి ఇవాల్యుయేషన్ తీసుకుంటాం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ట్రెడిషనల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫాలో అవుతాం. డైరెక్ట్ గా కొంత పెన్ అండ్ పేపర్ టెస్ట్ లాగా అట్లా కూడా కొన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ లో మారుతున్న పరిస్థితులను బట్టి చేంజ్ చేసుకోవటమే తప్ప ఏది ఒక సింగిల్ పాయింట్ సొల్యూషన్ అనేది ఉండదు మేడం. ఉండదు. అది కరెక్టే సార్ మీరు అనేది. సో అయితే బట్ ఇన్ని స్కూల్స్ మీద కన్నేసి ఉంచడం మీకు పెద్ద సవాల్గా మారుంటుంది. బికాస్ అడ్మినిస్ట్రేషన్ దానికి టెక్నాలజీలో చాలా రెవల్యూషన్ తీసుకురావడానికి అదొక సాధనం కింద, అది కూడా కొంత మేరకే ఉపయోగపడుతుంది మేడం. గ్రౌండ్ రియాలిటీలో మనం విజిట్ చేయకోకుండా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏ ల్యాబ్ సెషన్స్ ఉన్నాయి అనేది మనం మేనేజ్మెంట్ పరంగా వెరిఫికేషన్ చేసుకోవటం. మా లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో మిడిల్ లీడర్షిప్, వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వకపోతే మాత్రం అక్కడ ఏఐ కూడా ఏం చేయలేదు.